ఓం నమస్తే. ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు. కఠోపనిషత్తులోను శ్రీమద్ భగవద్గీతలోను అటు యమధర్మరాజు ఇటు శ్రీకృష్ణ పరమాత్మ ఒకే అంశాన్ని ఎలాంటి భేదము లేకుండా చక్కగా వివరించారు. రెండు చోట్ల కూడా ఒకే విధంగా ఉంది ఆ అంశము. అదేంటి అంటే పరబ్రహ్మ యొక్క స్వరూపము, నామము. అదే ఆ స్వరూపాన్ని ఆధారంగా చేసుకొని ఉన్న మానవ శరీరాంతర్గతమైన ఆత్మ. ఈ రెండింటి గురించి వాళ్ళు ఏకాభిప్రాయంతో తెలియజేస్తూ ఉన్నారు. అదేంటి అంటే అన్ని వేదాలు, అన్ని రకాల తపస్సులు, బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం అనే అన్ని ఆశ్రమాలు తెలియజేస్తున్న గమ్యస్థానం ఏంటి? అది ఓంకారము. ఆ అక్షరమే సగుణ బ్రహ్మగాను నిర్గుణ బ్రహ్మగాను ఉన్నది. దానిని తెలుసుకుంటే కావలసింది అంతా లభిస్తుంది. ఓంకారము అనే ఆధారము లేదా ఆలంబన లేదా అదే మంచి పట్టుకొమ్మ. అది గొప్పది, అలాగే ఉన్నతమైనది. దానిని తెలుసుకున్నవాడు బ్రహ్మలోకంలో సహితం పూజనీయుడవుతాడు అని చెప్పేసి కఠోపనిషత్తు, అదేవిధంగా భగవద్గీత 8వ అధ్యాయం కూడా మనకి చక్కగా వివరించి చెప్తా ఉంది ఓంకారం గురించి. ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్ అనుకుంటూ. అలాంటి ఉన్నతమైన ఓంకారాన్ని ఆధారంగా ఉన్న ఈ ఆత్మ ఎలాంటిది అని వాళ్ళిద్దరు చెప్తా ఉన్నారు అంటే నజాయతే మ్రియతే వా విపశ్చిన్నాయం కుతశ్చిన్న బభూవ కచిత్ అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే అని తెలియజేస్తూ ఉన్నారు. కఠోపనిషత్తు 1వ అధ్యాయం 2వ వల్లి 18వ మంత్రంలో. ఇదే విషయాన్ని స్పష్టంగా అదేవిధంగా భగవద్గీత 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలో 20వ శ్లోకంలో తెలియజేశారు శ్రీకృష్ణ పరమాత్మ. ఏంటి అంటే జ్ఞానస్వరూపమైన ఆ ఆత్మ జన్మించున్నది కాదు, నజాయతే. జ్ఞానస్వరూపమైన ఈ ఆత్మ మరణించున్నది కాదు, నా మ్రియతే. ఎక్కడి నుండో అది రాలేదు, అది దేని నుండో పరిణామంగా మారలేదు, ఏది దానిలాగా మారదు అని జన్మ లేనిదిగాను శాశ్వతమైనదిగాను బహుపురాతనమైనదిగాను ఈ ఆత్మ ఉన్నది. శరీరమునకు మాత్రమే బాధలు కలుగుతాయి తప్ప ఆత్మకు ఎలాంటి బాధలు అంటవు అని చెప్తా ఉన్నారు. నహన్యతే హన్యమానే శరీరే అని. ఇది కఠోపనిషత్తు 1వ అధ్యాయము 2వ వల్లి 18వ మంత్రం అలా ఉండగా భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 20వ శ్లోకంగా ఉంది. మరొక విషయాన్ని ఇక్కడ సాధనాపరులైన వారి విషయంలోనూ కొంతమంది అజ్ఞానుల విషయంలో కూడా ఈ ఆత్మను గురించి ఎలా భావిస్తారు అంటే నేను చంపుతున్నాను అని భావించేవాడు, నేను చంపబడ్డాను, హింసించబడ్డాను అని భావించేవాడు. ఈ ఇద్దరూ కూడా తెలియని వాళ్లే. ఎందుకంటే ఈ ఆత్మ ఒకరిని చంపదు, ఒకరి చేత చంపబడదు. ఈ విషయాన్ని కఠోపనిషత్తు 1వ అధ్యాయం 2వ వల్లి 19వ మంత్రం తెలియజేస్తూ ఉంది. శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయమైన సాంఖ్యయోగము 19వ శ్లోకము ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉంది. ఓంకారము సర్వశ్రేష్టమైనది. దానిని మననము చేయడమే సర్వశ్రేష్టమైన సాధనము అని, మానవ శరీరాంతర్గతమైన ఆత్మ ఓంకారాన్ని ఆధారంగా చేసుకొని దాని స్వరూప స్వభావాలు కలిగి ఉంది అని, ఈ ఆత్మకు జనన మరణాలు లేవని, బాధ అనేది కూడా శరీరానికే కానీ ఆత్మకు కాదు అని చెప్పేసి స్పష్టమైన విషయాన్ని మనకి అటు యమధర్మరాజు ఇటు శ్రీకృష్ణ పరమాత్మ కూడా వివరణ చేసి చెప్పారు. కాబట్టి నేను అన్న ఈ భావన ఏదైతే ఉందో మన శరీరంలో ఉన్న ఇతర అవయవాలన్నింటినీ కూడా నేను కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదు అని మనము వేరుపరుచుకొని మిగిలి ఏది అయితే ఉందో శరీరావయవాలు, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము,
ఈ శరీరాలలో ఉండే అవయవాలు. వీటన్నింటినీ కూడా నేను కాదు నేను కాదు అని అనుకొని విడమరుచుకొని వేరు చేసుకున్న మీదట మిగిలేది నేను. ఆ నేనే ఆత్మ. ఆ ఆత్మ యొక్క లక్షణాలనే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మను అటు యమధర్మరాజును తెలియజేశారు. కాబట్టి మరణాన్ని గురించి ఎవరు కూడా చింతించవలసిన పని లేదు అని చెప్పేసి, ఓ నరుడా, నీవు శరీర భావనతో కాకుండా ఆత్మభావనతో ఉండు, అప్పుడు నీకు మరణం లేదు అని చెప్పేసి ఇద్దరు కూడా చక్కగా తెలియజేశారు. ఈ విషయాన్ని మనం గ్రహించి భయము లేని వాళ్ళమై ఉంటాముగాక. అందరికీ స్వస్తి. ఓం నమస్తే.